మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలను వచ్చే వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 38 మంది తన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అట్టి అర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని సమితి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 38 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 8, గృహ నిర్మాణ శాఖకు 7, పెన్షన్ 1, ఉపాధి హామీ కల్పనకు 2, ఇతర శాఖలకు సంబంధించిన 20 దరఖాస్తులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల సంపత్రావు, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏం కావాలి ఏం కావాలి నా నుంచి ఏం కావాలి? అప్లికేషన్ పెట్టుకున్నారా మీ సేవలో? చేశారా? ఎప్పుడుంది మీ స్లాట్ నంబర్ 29వ రోజు ఉందిగా. మీరు దయచేసి వెళ్ళండి. ఆ రోజు ఉదయం ఫోన్ నెంబర్ రాశారా? ఆ రోజు కరెక్ట్ టైంకి రండి. ఇది ఏ డిసెబిలిటీ ఇది చూసి పర్సనల్గా ఇది చూసి ఆ డాక్టర్ని చూసి చెప్పి చేయమని చెప్పండి. మీకేం కావాలి? నో ఇష్యూ. చూడండి, రూల్ ప్రకారంగా అధికారులు పనిచేస్తారు. మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. నేను డిఎంహెచ్ఓకి చెప్పాను. డిఎంహెచ్ఓ సార్ పెద్ద సార్ ఆయనతో టచ్లో ఉండండి. అర్థమైందా? 29వ తారీఖు వెళ్ళండి. డిఎంహెచ్ఓ ఇన్ గుడ్ ఫెయిత్ ట్రై టు హెల్ప్ మెంబర్. Hereby declared with cost and a preliminary decrease cost with adoption addition by dividing the food schedule component into 2 equal shares. Okay. The plaintiff is entitled to get half of each time. This year 2024 లో వెళ్ళినప్పుడు మా నాన్నగారు మీరు ఏంటిది ఇల్లా? ఏమేమి ఉంది మీకు షెడ్యూల్? ప్రాపర్టీ ఏమేమి? 2 షెడ్యూల్. అట్లా కాదు బాబా, ఓన్లీ ఇల్లులే ఉన్నాయా? 2 ఇల్లులు ఉందా? 2 షటర్. దాన్ని ఎట్లా పోయి అర్థమైందా? వెళ్ళి పంచాయత్ సెక్రటరీని కలవండి. చెప్తారు సార్ ఈ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఉన్నారు, ఏమైనా చూసుకుంటారు. సీ టు ఇట్ దే డోంట్ కమ్ బ్యాక్. వాట్ ఎవర్ ద ఇష్యూస్ దేర్ రిజాల్వ్ ఇట్. అలాగే కోర్ట్ ఆర్డర్ ఇది అయితే గ్యారంటీ ఉంది. వేరే స్టే వస్తే అప్పుడు నో ఇష్యూ. బట్ ఇట్ హ్యాస్ టు బి షోన్ టు దట్. బోర్ కావాలా, బావి కావాలా? కరెంట్ లైన్ కోసం బోర్ బావి. సరే, ఇప్పుడు బోర్ ఇచ్చే స్కీమ్ ఏది లేదు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్. మనకి ముందు గిరివే వెంకన్న ఉన్నాడా? రమ్మని చెప్పండి. వెంకన్నకి ఇది చెప్పండి. ఎవరు? దాని మీద నేను తప్పు చేసినాను ఒప్పుకుంది. ఎటువంటి నిర్లక్ష్యం అంటే మీ తల్లిగారు మీ భర్త మీ పేరేంటి? ఏ కాస్ట్ ఇది? మళ్ళీ అప్డేట్ చేయాలి. 2 ఇయర్స్ వాళ్ళకు రసీదు కూడా ఇచ్చారట, ఇంటి పని కూడా చేశారట. 2 ఇయర్స్ ఇచ్చారు, దాన్ని తీసేశారు. స్టే ఆర్డర్ ఏమన్నా? ఎప్పుడు? వెంకటాపురం పూర్ తహసీల్దార్కి తప్పి ఎంక్వైరీ చేసి చూడండి. కంపన్సేషన్ ఏదైనా ఇవ్వచ్చా? అర్థమైంది అమ్మా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎలాంటి ఇల్లులో ఉంటున్నారు? చూద్దాం. సరే చూద్దాం. చెప్పండి. ఇలాగా రాని వాళ్ళు కూడా గుడిసెలో ఉన్నారు కదా, ఒక్కసారి కూడా రాని వాళ్ళు
ఉన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, మీకు ఇవ్వాలి, అందుకే మీ పేరు రాలేదు. వెళ్ళండి. నెక్స్ట్. డాక్టర్ 0 ఇచ్చారు. సో మళ్ళీ తర్వాత హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పి రాసి ఇచ్చారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకున్నారా? ఉన్నాయి సార్, పర్సనల్ మరి పెట్టుకున్నారా? మళ్ళీ అప్లికేషన్ పెడితే తీసుకోవట్లేదు సార్. మళ్ళీ చేయించండి.